కోల్కతాలో జరిగిన పీజీ డాక్టర్ హత్యను నిరసిస్తూ వైద్యులు జూడాలు నిరసన చేపట్టారు. అందులో భాగంగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు జూనియర్ వైద్యులు. ఎంజీఎం ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున జూడాలు నిరసన తెలిపారు. తమ భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. 24 గంటల పాటు విధుల బహిష్కరణకు వైద్యులు పిలుపునిచ్చారు. జూనియర్ డాక్టర్ల నిరసనకు ఐఎంఏ, ప్రైవేట్ వైద్యులు మద్దతు తెలిపారు. At least one or two. So are we all over the class? We want justice. What are we fighting for here? Justice. For whom? For us. For suicide? No. Only few are here. Everybody is sleeping or their brains or minds are not here. No, here they are not there. Others, ikkada koncham chinna gathering. Next place some gatherings are there. Avasto! Start chasing oka stree kosam, not for a doctor. Just remember, oka stree anyayanga workplace lo champabadindi. Workplace, that's it. No hospital, nothing. Tanu enta. Good morning. Today we have BAMS students and interns who have joined with us. Whoever can't sit down, all the people who can sit down can shift to the down, and whoever wants to sit. Everybody is tired? Done? Stop Chedama? Yes? No? We want justice! We want justice! Louder with your claps. We want justice! What are we fighting for here? Justice! For whom? For us. For you. Suicide? No. Only few are here. Everybody is sleeping or their brains or minds are not here. No, here they are not there. కోల్కతాలో పీజీ డాక్టర్ హత్యకు సంబంధించి కూడా వరంగల్లో జూనియర్ డాక్టర్లు నిరసన తెలుపుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతి. చందు, కోల్కతాలో జరిగినటువంటి అత్యాచార ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయి. గత కొద్ది రోజులుగా ఎంజీఎం ఆసుపత్రిలో జూడాలంతా కూడా వైద్య సేవలు నిలిపేసి వాళ్ళ ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు జరిగేటువంటి నిరసన కార్యక్రమానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కావచ్చు, జూనియర్ డాక్టర్లకు సంబంధించిన కావచ్చు, మిగతా ఎవరైతే వైద్యులు ఉంటారో వారంతా కూడా ప్రైవేట్ వైద్యులు వారికి మద్దతు పలికిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం నేను ఎంజీఎం ఆసుపత్రి ఆవరణలో చూడొచ్చు. ఇక్కడ వి వాంట్ జస్టిస్, మాకు తప్పకుండా న్యాయం జరగాలి, తమకు సంబంధించినటువంటి భద్రతా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ కూడా జూనియర్ డాక్టర్లు కావచ్చు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంబంధించినటువంటి వైద్యులంతా కూడా నిరసన కార్యక్రమం చెప్పేటువంటి పరిస్థితి కనబడుతుంది. మన విజువల్లో చూసిన అందరూ కూడా ఎంజీఎం ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్యులు వైద్య సేవలంతా కూడా నిలిపివేసి కేవలం ఎమర్జెన్సీ సంబంధించినటువంటి వాటికి సంబంధించి ఇలా హాస్పిటల్ ప్రాంగణంలో జరగబోతుంది. వైద్యులకు రక్షణ ప్రాథమిక హక్కు, వి వాంట్ జస్ట్ అంటూ కూడా జస్టిస్ అంటూ కూడా నిరసన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు జరిగేటువంటి నిరసన కార్యక్రమానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా మద్దతు పలకడంతో కేవలం ఎమర్జెన్సీ సంబంధించినటువంటి సేవలను మాత్రమే ఉంటున్నాయి. ఈరోజు ఓపీ సేవలు కావచ్చు, వైద్య సేవలకు సంబంధించి కూడా నిలిపోయింది. నాకు అందుబాటులో జూనియర్ డాక్టర్ వారు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం చెప్తూ వాళ్ళతో మాట్లాడదాం. ఎట్లా చూస్తారు జరిగిన ఘటనకు? ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రత్యేకంగా మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారంటే? ఇది వెస్ట్ బెంగాల్లో జరిగిన ఘటనకి ఇవాళకి 9 రోజులు అవుతుంది. ఇప్పటికీ అక్కడ ఎలాంటి ముందుకైతే జరగలేదు. సిబిఐ కేసు వెళ్ళింది, కాకపోతే ఇంతవరకు నిందితుల మీద ఎవరో తెలియదు. అలాగే అక్కడ జరుగుతున్న గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఎలా ఉంది అంటే, అక్కడ ఉండే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, హెల్త్ మినిస్టర్ మమతా బెనర్జీ అండ్ హోమ్ మినిస్టర్ మమతా బెనర్జీ నిన్న తను రోడ్ మీదకి వచ్చి ర్యాలీ చేస్తుంది. ఎవరి కోసం చేస్తుంది, ఎందుకోసం చేస్తుంది అంటే సీఎం మీద చేస్తుందా, హెల్త్ మినిస్టర్ మీద చేస్తుందా, హోమ్ మినిస్టర్ ఫెయిల్ అయిందని చేస్తుందా అంటే మొత్తానికి ఆమె చేస్తుంది, ఆమె ఇటు ప్రొటెక్ట్ చేస్తుంది, ఆమె అటు ఫెయిల్యూర్ అవుతుంది. అంటే ఏమని మనకు మెసేజ్ ఇస్తుందో మాకైతే అర్థం కావట్లేదు. నిందితులని ఉరితీయాలని 24 గంటల్లో ఉరితీయాలని చెబుతుంది, కానీ ఆ 7 రోజులు ఏవైతే కోల్కతా పోలీస్ దగ్గర ఉందో కేసు, ఆ 7 రోజుల్లో ఎవిడెన్స్ మొత్తం డ్యామేజ్ చేయడానికి చూశారు. ఎప్పుడైతే సిబిఐకి వెళ్ళిందో కేసు, నెక్స్ట్ రోజు 15 ఆగస్ట్ మనకు ఇండిపెండెన్స్ డే రోజు 1 గంటలకు నైట్ 1 గంటలకు 7,000 మందితోటి డీసీఎంలలో మందిని దింపి అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్ల మీద దాడి చేసి ఏదైతే ఎవిడెన్స్ రూమ్ ఉందో ఆ ఎవిడెన్స్ రూమ్లకు ఆ మాబ్స్ వెళ్ళి ఎవిడెన్స్ అన్ని డ్యామేజ్ చేశారు. ఇప్పుడు 24 గంటల్లో ఇంకేం చేస్తారు? ఉన్న ఎవిడెన్సెస్ అన్నీ పోయినాయి అక్కడ. ఇప్పుడు
మెయిన్ కల్ప్రిట్ అయిన ప్రిన్సిపల్ని ఎందుకు మెయిన్ కల్ప్రిట్ చేస్తున్నామంటే అతనికి తెలిసిన 3 గంటల వరకు అతను పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోగా వాళ్ళ పేరెంట్స్ని పిలిచి ఇది సూసైడ్ అని సెటిల్మెంట్ చేసుకోవాలని ట్రై చేశాడు. కానీ అక్కడ ఉన్న డాక్టర్స్ ప్రతిఘటించి దాన్ని ఎఫ్ఐఆర్ చేయించారు. పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాతనే రేప్ అని కన్ఫర్మ్ అయిపోయింది. వాళ్ళు ఆ రోజు స్టార్ట్ చేశారు. వాళ్ళు అక్కడ స్టార్ట్ చేసినా కూడా లాభం లేకపోవడం వల్ల ఇండియా వైడ్గా స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఇండియా వైడ్గా అయిందంటే ఇది అక్కడ ఒక్కడినే ప్రాబ్లం కాలేదు, దాంతోపాటు మిగతా అన్ని మెడికల్ గవర్నమెంట్ కాలేజ్లో సేమ్ ఉన్నాయి. ఒక ఫీమేల్ డాక్టర్ పడుకోవడానికి డ్యూటీ అవర్స్లో అంటే 36 గంటల డ్యూటీలో ఒక 4 గంటలు రెస్ట్ తీసుకోవడానికి, వాష్రూమ్ పోవడానికి రూమ్స్ లేవు. మన ఎంజిఎంలో కూడా చూసుకోవచ్చు, సేమ్ పరిస్థితి ఉంది. వెస్ట్ బెంగాల్ ఏ పరిస్థితి ఉందో ఎంజిఎంలో కూడా అదే పరిస్థితి ఉంది. సో మేము ఏం కోరుతున్నామంటే ఇంకో ఘటన చేయకండి, ఇంకో ఘటన రానియకండి. 4 గంటలు మా ఫీమేల్ మా అక్కలు చెల్లెలు ఆ రోడ్ ఎక్కి తెల్లారి వాళ్ళ 4 గంటలకు హాస్టల్కి వెళ్ళి ఆ 4 గంటలు పడుకొని మళ్ళీ మార్నింగే డ్యూటీకి వచ్చి జాయిన్ కావాలి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరిగే ఛాన్స్ ఉంది. ఇందుకోసం మా ఉన్న అన్ని మెడికల్ కాలేజెస్లో మా రిక్వెస్ట్ గవర్నమెంట్కి ఏం అడగట్లేదండి, మేము డ్యూటీ చేస్తున్నాం. మేము పీజీ సీట్ వదిలిపెట్టాలంటే 50 లక్షలు కట్టాలి. ఎన్ఎంసీ ఎప్పుడైతే మా దగ్గర బాండ్ తీసుకుంటుందో 50 లక్షలు, మరి మా ప్రాణాలకు మా సెక్యూరిటీకి వాళ్ళు బాండ్ ఇవ్వాలి కదా. 50 లక్షల బాండ్ మా దగ్గర తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా మాకు బాండ్ రాసియాలి కదా. ఎలాంటి బాండ్ లేదు. గవర్నమెంట్కి గవర్నమెంట్ అడిగితే ఆ గవర్నమెంట్కి మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఇస్తూనే పోతున్నారు. 3 కాలేజీలు ఉండే మన తెలంగాణలో 33 మెడికల్ కాలేజీలు అయినాయి. ఆ 3 మెడికల్ కాలేజీలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇప్పుడు 33 మెడికల్ కాలేజ్కి ఎలా ఇస్తారు? చెప్పండి, ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా ఈ నిరసన కార్యక్రమం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్ట్ బెంగాల్లో జరిగింది చాలా దారుణం అండి. దాని తర్వాత మేము ప్రొటెస్ట్ చేస్తుంటే కూడా అక్కడ మళ్ళీ గుండాలను పంపించి మాబ్స్ని పంపించి అక్కడంతా ధ్వంసం చేసి అసలు క్రైమ్ సీన్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేసే ఛాన్స్ ఉండదు. నేను ఫోరెన్సిక్ డాక్టర్ని, క్రైమ్ సీన్ దగ్గరికి వితౌట్ పర్మిషన్ ఎవరు వెళ్ళడానికి ఉండదు. అలాంటిది అక్కడ క్రైమ్ సీన్ని డిస్టర్బ్ చేసి ఎవిడెన్సెస్ అన్నీ ట్యాంపర్ చేశారు. మరి అది చేస్తున్నప్పుడు మమతా బెనర్జీ ఎక్కడున్నారు? అదంతా జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ ఎక్కడుంది? ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి మాలాగా 7 రోజుల తర్వాత వచ్చి ప్రొటెస్టులు చేస్తుంటే మరి ఈ 7